హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ. ఈరోజు మన హదియా అయితే వచ్చిందనమాట. హదియా తీసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నా ఇంటికి. సో ఈ వీడియోనే లాస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఫుల్ వీడియో ఖచ్చితంగా కోవిడ్ నుండి ఇండియాకి వెళ్ళే ఫుల్ వీడియోనే పెడతా. ఈరోజు ఏమేమి పనులు చేశాను అండ్ హదియా మనకి ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ ముందు వీడియోకి లైక్ చేయండి. నేను కోవిడ్ 2021 డిసెంబర్లో వచ్చా. నేను కోవిడ్ ఇంట్లోకి రావడం, ఆ కోవిడ్కి నేనే ఫస్ట్ డ్రైవర్ని అవ్వడం నా అదృష్టం. ఎందుకంటే ముందు డ్రైవర్లు కొంతమంది ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడము, లేదంటే హదియా తీసుకొని వెళ్ళేసి మళ్ళీ వస్తామని చెప్పేసి డబుల్ టికెట్ వేయించుకొని వెళ్ళి రాకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే డ్రైవర్ని నమ్మరు అనమాట. నేనైనా సరే ఇప్పుడు డబుల్ టికెట్ వేయండి సార్ వెళ్ళేసి వస్తానని చెప్పా. డబుల్ టికెట్ వేసాడు, హదియా ఇస్తున్నాడు. ఒకవేళ నేను రాకపోయాను అనుకోండి నెక్స్ట్ వచ్చే డ్రైవర్ని నమ్మరు పక్కా. సో నేను ఫస్ట్ డ్రైవర్ అవడం వల్ల నన్ను బాగా నమ్మారు. నేను కూడా వాళ్ళకి నమ్మకంగా పనిచేసా. ఏ రోజు ఏ పని చెప్పినా అడ్డు చెప్పలా, ఏ టైంలో చెప్పినా పోతా వచ్చినా. సో హ్యాపీగా చూసుకుంటూ వచ్చారు. ఫుడ్ విషయంలో కూడా నేను ఎప్పుడూ ఇబ్బంది పడలా. అంటే పొద్దున్న టిఫిన్ అయితే ఉండదు, మధ్యాహ్నం నైట్కి అయితే ఖచ్చితంగా భోజనం పెట్టిస్తారు. బయట ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు కూడా భోజనం పెట్టిస్తారు. దాంట్లో ఏది అస్సలు రిమార్క్ ఉండదు. వస్తానని చెప్పేసి సో హదియా తీసుకొని డబుల్ టికెట్ వేయించుకొని వెళ్ళి రాకపోవడం వల్ల ఒక సింగిల్ టికెట్ అయితే వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కొత్త డ్రైవర్ని తీసుకోవాలంటే మళ్ళీ అతనికి డ్రైవర్కి సింగిల్ టికెట్ వేసి తెప్పించుకొని సో ఇక్కడ మెడికల్ అంట చేయించాల్సినవి వగేరా వగేరా మొత్తం డబ్బులంతా ఖర్చు అవుతుంది అని చెప్పేసి సో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అరే నాకు ఇంత డబ్బులు లాస్ అయిపోయింది కదరా అని చెప్పి నెక్స్ట్ వచ్చే డ్రైవర్ని నమ్మరు. దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కోవిడ్లో. ముందే చెప్పేయండి హానెస్ట్గా, మనం వస్తామంటే వస్తాం, రానంటే రాం, వెళ్ళిపోతాం. మనకు ఇష్టమైతే చేసుకుంటాం, లేదంటే వెళ్ళిపోతాం. మనల్ని ఏం పంపించకుండా ఆపరు. 2 years చేసిన తర్వాత ఖచ్చితంగా మనం వెళ్ళాలంటే వెళ్ళి పంపించేస్తారు అంతే. మనకి వాళ్ళ మీద ఉండే కొంచెం ఆ కోపం వల్ల సో మనం చేసే చిన్న మిస్టేకే నెక్స్ట్ వచ్చే డ్రైవర్ని చాలా ఇబ్బంది పెడుతుంది. వాడు మహా అంటే ఒక 100 దినాల్లో 120 దినాల్లో పోగొట్టుకుంటాడు అంతే. సింగిల్ టికెట్ అంతే పోతుంది అనుకో. ఒక 20,000 30,000 నీ వల్ల లాస్ వస్తుంది కోవిడ్ అతనికి, నువ్వైతే హ్యాపీ ఫీల్ అవుతావు. కానీ నెక్స్ట్ వచ్చే డ్రైవరు చాలా ఇబ్బంది పడతాడు మనం చేసిన మిస్టేక్ వల్ల. దయచేసి వెళ్ళేసి వస్తామంటే వచ్చేయండి, లేదంటే రానని చెప్పేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చే డ్రైవర్ హ్యాపీగా పని చేసుకుంటాడు ఆ ఇంట్లో. ఓకేనా? టైం కరెక్ట్గా 2:30 అవుతుంది. పొద్దున్నే స్కూల్ డ్యూటీ స్టార్ట్ అయినా. గవర్నమెంట్ స్కూల్ అయితే హాలిడే చేశారు, ప్రైవేట్ స్కూల్ అవుట్ ఉంది. అది వదిలిపెట్టి మేడం ఆఫీస్ డ్యూటీ చూసుకొని రూమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మేడం వచ్చేసి హాస్పిటల్ పోవాలండి. హాస్పిటల్ తీసుకొని పోయి మొత్తం అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సార్ ఎయిర్పోర్ట్కి పోవాలని చెప్పాడు. సార్ ఎయిర్పోర్ట్కి వదిలిపెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మేడం వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఎంత చూసుకొని వచ్చేటప్పటికి టైం వచ్చి 2:30 కరెక్ట్గా. వేరే మేడం ఆఫీస్ డ్యూటీ ఉంది, మళ్ళీ తినడానికి టైం ఇచ్చారు. 2:30 అవుతుంది. ఫుల్గా తినేసి ఏమేమి ఫుడ్ పెట్టించారో చూపిస్తా. తినిన తర్వాత మళ్ళీ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేసి మేడం తీసుకుని వచ్చి వదిలిపెట్టి అక్కడ ఏదైనా జిమా డ్యూటీ ఉంటే చూసుకొని ఆ తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటా. ఎంత డబ్బులు డ్రా చేస్తానో చూపిస్తా. మీకు తెలిసిందే హాస్పిటల్ డ్యూటీలు అంట, స్కూల్ డ్యూటీలు అంట ఆల్రెడీ చూపించేసా. మళ్ళీ చూపిస్తే బోర్ కొడుతుందని చెప్పేసి చూపించలా. సో ఏమనుకోకండి. ఇది మన రూమ్లో అతనికి వాళ్ళ ఇంట్లో కోవిడ్ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఎన్ని ఖాళీ బాక్సులే ఓన్లీ మతం నుంచి ఫుడ్ వచ్చిందనమాట ఈరోజు. రొయ్యలు, చికెనే, ఇవి చికెన్ నాగిట్స్, టోస్ట్, కుబూస్లు, బడా నూడిల్స్. రూమ్లో అతనికి ఇచ్చినవి. మన ఫుడ్ ఇంకా రాలా, వస్తుంది, ఆన్ ద వే వస్తుంది. వచ్చిన తర్వాత చూపిస్తాం మన ఫుడ్. కుబూస్ పై కింద చపాతీ లెక్క ఉన్నది. చికెన్ ఇలా మైనస్ అద్దుకొని చికెన్ కాదు రొయ్య బాగుంది టేస్ట్. మన ఫుడ్ వచ్చేసింది ఈరోజు. ఇదేమో రసం, టమోటా రసం. చికెన్ ఫ్రై చేయమంటే అక్క చికెన్ కర్రీ చేసింది. వేడి అన్నం, రసము, చికెన్ ఫ్రై అంటే అదే కొంచెం గుజ్జుగా చేసింది అనమాట. అలా రసం,
చికెన్ ముక్క కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ కానీ, మటన్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ రైస్లోకి, రసంలోకి సూపర్ ఉంటాయి. కాంబినేషన్ మామూలుగా ఉండదు. సూపర్. నేను జమేకి వచ్చే టయానికి మొత్తానికి పొద్దుపోయింది. సాయంత్రం 6 అయిపోయింది. వేరే వాళ్ళు చనిపోయింటే అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి మేడం వాళ్ళంతా బాగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తిరిగి ప్రస్తుతానికి ఇంకా డబ్బులు డ్రా చేసుకునేదానికి వెళ్తున్నా. జిమెయిల్ లిస్ట్ కూడా పంపించారు. జిమెయిల్ లిస్ట్ కూడా తీసుకొని ఇచ్చేసి అండ్ డబ్బులు అయితే డ్రా చేసుకొని వెళ్ళిపోదాం. తర్వాత చూపిస్తా ఎంత డబ్బులు వచ్చిందనేది. సో జిమెయిల్ లిస్ట్ కూడా పంపించారు. ఇవి కూడా తీసుకొని పోవాలి. ఇటుకి అండ్ నా హదియా డబ్బులు 2 కలిపి వేసున్నాడు. 15 దినార్లు అయింది మొత్తం జిమెయిల్ సామాన్లన్నీ. డబ్బులు వచ్చేసింది చేతులకి. మనకి నైట్ టైం ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ మనకైతే వైట్ రైసు, చికెన్ కర్రీ అండ్ రసం వచ్చిందనమాట. మన రూమ్మేట్కి మాత్రం హోటళ్ళకి బర్రెలు ఉంటాయి కదా, ఈ బర్రెలు మాత్రమే సపరేట్గా ఇట్లా చేస్తారనమాట. చికెన్ని మొత్తం కాల్చారు. టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 10 ఈ టైంలో తింటున్నాం అన్నం. సో మధ్యాహ్నం తినేటప్పటికి 2:30 అయిపోయింది. ఇంకా నైట్ అంతే, ఇంకా లేట్ అవుతుంది. వదిలిపెట్టేది వచ్చాను అనమాట. 360 మాల్లో మ్యారేజ్కి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళు వచ్చేలోపు తినేసి వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి. 30వ తేదీ 12:43 టైము. సో ఇప్పుడే జస్ట్ డ్యూటీ అయిపోయింది. ఫుల్గా డ్యూటీ అక్కడ ఇక్కడ తిరిగేసి ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చాము. మా సార్ కూడా మెసేజ్ చేసి నాకు క్లారిటీగా డబ్బులు నేను తీసుకునేనా అంటే వెయిట్ చేయి వేస్తున్నానని చెప్పేసి లింక్ వేసిన తర్వాత వెళ్ళి ఏటీఎం దగ్గరికి తీసుకో, 280 దినార్లు ఉన్నది, 20 దినాలు జమియాకి, 260 దినార్లు నీకు హదియా అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఈ అమౌంట్ని అండ్ మీకు డేట్తో సహా చూపించడానికి కారణం ఏంటంటే నాకు ప్రతి నెల 23వ తేదీ నుంచి 25వ తేదీలోపు శాలరీ అనేది ఇచ్చేస్తాడనమాట. ఈ హదియా వచ్చేసి 30వ తేదీ, అంటే నేను ఇంక దగ్గరలో ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి సో ఒక 4-5 రోజుల ముందే ఇచ్చేస్తారు. సో తెల్లారితో నాకు ఏదన్నా కొద్దిగా అమౌంట్ అవసరం ఉంది పెట్టుకొని మిగతాది అమౌంట్ బ్యాంకులో సెండ్ చేసేస్తాను. సో రేపు ఏదన్నా కొద్దిగా కావాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ పర్మిషన్ తీసుకుని వెళ్ళేసి ఏదైనా కావాల్సిన వస్తువులు, మర్చిపోయిన వస్తువులు అయితే తీసుకొచ్చుకుంటాను. కోవిడ్లో హదియా అనేది చాలామందికి ఇవ్వరనమాట. దానివల్ల నేను ఏదైనా చెప్పానంటే నేను చెప్తుంది ఫేక్ అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. కానీ మా కోవిడ్ వాళ్ళు మాత్రం మా కోవిడ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ తరమంతా, అంటే వాళ్ళ పెద్దనాన్నోళ్ళు కానీ, వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ తాతగారు ఇప్పుడు కొడుకులు కానీ మొత్తం అందరూ కూడా వాళ్ళ డ్రైవర్లు ఎవరైనా ఇంటికి వెళ్తున్నా, వాళ్ళ కద్దమ్మాలు ఎవరైనా ఇంటికి వెళ్తున్నా మొత్తం టికెట్ వేస్తారు అండ్ హదియా కూడా ఇస్తారనమాట. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఇంకో 2 days పడుతుంది. ఎందుకంటే నేను thumbnail చేయాలి, ఎడిటింగ్ చేయాలి, డ్యూటీలు బలంగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళే ముందర ఇంకా అక్కడెక్కడ తిరుగుతున్నారు, వేరే వాళ్ళు చనిపోయారని చెప్పేసి కూడా అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఇంకా 3 రోజులు అక్కడికి కంటిన్యూగా వెళ్తారు. సో దానివల్ల నేను వీడియో ఎడిట్ చేయడానికి అండ్ thumbnail చేయడానికి, అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మేబీ ఈరోజు బేస్తవారము, శుక్ర, శని, ఆదివారం పొద్దున్నే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా. సో డబ్బులు కూడా చూడండి, మీకు క్లారిటీగా లెక్కించి చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 4 5 నోట్లు ఉన్నాయి. మిగతా అన్ని 10 నోట్లు అనమాట. సో 260 దినార్లు మన ఇండియన్ రూపీస్లో దాదాపు 30,000 అదొక 10 ఇంత 70,000 దాకా వస్తుంది. 70,000-80,000 దాకా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చిన హదియా అనమాట, 2 నెలల జీతము. చాలామందికి ఇవ్వకపోవడం వల్ల మనకి ఇచ్చారని చెప్తే అది నమ్మశక్యంగా ఉండదు. ఎవరేమనుకున్నా పర్లే, నేనేమనుకుంటున్నాను, నేనేం చేయాలనుకుంటున్నానో ఖచ్చితంగా అది చేస్తా, అది ఖచ్చితంగా చూపిస్తా అందరికీ. దీన్ని నేనేం చేస్తాను ఏంటని చెప్పేసి ఇండియా వచ్చిన తర్వాత చూపిస్తా. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది 2 నెలల జీతం తీసుకునేసరికి. నాకు నెలకి 130 దినార్లు, యాక్చువల్గా 120 దినార్ల జీతం, తర్వాత లాస్ట్ మంత్ పెరిగిందని చెప్పాను కదా. సో 130 260 ఇచ్చేశాడు. మా కోవిడ్లో మాత్రం చాలా మంచి వాళ్ళు, లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. సో చాలా బాగా చూసుకున్నారు. ఇన్ని రోజులు హ్యాపీగానే ఉన్నా, నేను హ్యాపీగానే పని చేసుకున్నా. కానీ వీడియోస్ చేయడానికి, వీడియోస్ ఇలా చూపించడానికి మొత్తం నా దగ్గర ఎప్పుడు నేను కోవిడ్ వాళ్ళని బ్యాడ్గా చెప్పలా. ఎందుకంటే
వాళ్ళు నన్ను అంతగా మంచిగా చూసుకున్నారు కాబట్టి నేను అంతే మంచిగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను హ్యాపీగానే ఉన్నా. నేను చూపించిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా ఇబ్బంది పడినాము, ఎప్పుడైనా డ్యూటీలు ఆ టైం దాకా ఉన్నాయి, ఈ టైం దాకా ఉన్నాయి అని చెప్పిన విషయాలు ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేయాలి. మనం తొందరపడి టక్ మని నా గురించి మాత్రమే చెప్పుకుంటా ఉంటే చూసే వాళ్ళకి మంచిగానే ఉందనిపిస్తుంది లైఫ్. కానీ ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిదాన్ని అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్. ఏదైనా అడ్జస్ట్ అవ్వగలిగితేనే లైఫ్ బాగుంటుంది. నేనేదో రూల్స్ గురించి చెప్పినాను, భయపెడుతున్నాను, నేను ఇట్లా వీడియోస్ చేసి భయపెడుతున్నాను జనాల్ని కోవిడ్కి రాకుండా. సో వీడొచ్చేమో బాగా సంపాదించుకుంటున్నాడు, వేరే వాళ్ళని రావడానికి భయపెడుతున్నాడంటే నేను చెప్తానే భయపడిపోయే వాళ్ళు ఎక్కడ ఏ పని చేసుకోలేరు. దేనికైనా ధైర్యంగా మనం చేసుకోగలంరా, మనం ఆ రూల్స్కి కూడా మనం తట్టుకొని ఉండగలము అనిపించిన వాళ్ళు మాత్రమే ఎక్కడైనా ఏ దేశంలో అయినా పని చేసుకోగలుగుతారు. అది మన దేశంలో అయినా సంపాదించుకోగలుగుతారు డబ్బులు. సో ఎవరన్నా ఏదన్నా చెప్పి భయపెట్టగానే భయపడిపోయే వాళ్ళు దయచేసి గల్ఫ్ దేశాలకు పోగాకండి, సరేనా? దేనికైనా తట్టుకొని చేసుకోగలిగే వాళ్ళు మాత్రమే గల్ఫ్ దేశాలకు రండి. విత్ ప్రూఫ్తో కూడా చూపించా. 265 దినాలు మనకు హదియా అయితే వచ్చేసింది. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇంక దగ్గరలో ఇండియాకి వచ్చేస్తున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చే వీడియోనే ఉంటుంది, ఫుల్ వీడియో. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.